భూత్ బంగ్లా. అక్షయ్ కుమార్, వామికా గాబి లీడ్స్ గా ప్రియదర్శన్ డైరెక్షన్ లో వచ్చిన హారర్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో అర్జున్ ఆచార్య బాగా నోటి దూల కలిగిన తింగరోడు అనమాట. ఊరంతా అప్పులు చేసి అప్పులోకి దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు. అయితే రీసెంట్ గా మనోడికి ఓ జాక్పాట్ తగులుతుంది. తనకి పెద్దగా పరిచయం లేని వాళ్ళ తాత పోతూ పోతూ మంగళపూర్ లో తనకున్న 500 కోట్ల విలువైన ఆస్తులని ఓ పెద్ద ప్యాలెస్ ని తన చెల్లి పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. దాంతో మనోడు తన చెల్లి పెళ్లి ఆ ప్యాలెస్ లో గ్రాండ్ గా చేసి తర్వాత దాన్ని అమ్మేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడికి వచ్చాక మంగళపూర్ లో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరని, ఒకవేళ చేసుకుంటే వధుసూర్ అనే రాక్షసుడు పెళ్లి చేసిన వాళ్ళందరినీ చంపేసి పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోతాడని ఊరి వాళ్ళంతా కథలు కథలుగా చెప్తారు. అయితే మనోడు ఇవేమీ పట్టించుకోకుండా పెళ్లి పనులతో ప్రొసీడ్ అవుతాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అక్కడ చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ భీకరమైన ఆకారాలు కనిపించడం మొదలవుతాయి. దాంతో మనోడికి అక్కడ ఏదో ఉందని క్లారిటీ వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మనోడు ఏం చేశాడు, అసలు ఈ వధుసూరు ఎవరు, కొత్తగా పెళ్లైన వధువుల్ని ఎందుకు ఎత్తుకెళ్తున్నాడు, తనకేం కావాలి, తన కథేంటి, ఇంతకీ అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని వాళ్ళ తాత తన ఆస్తులన్నీ అర్జున్ చెల్లి పేరు మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు, కారణం ఏంటి, అసలు వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, చివరికి మనోడు తన చెల్లి పెళ్లి అక్కడ చేయగలిగాడా, ఆ ప్యాలెస్ ని అమ్మగలిగాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. గత 20 సంవత్సరాలుగా హారర్ కామెడీ జానరాలో వాడి వాడి నమిలి నమిలి ఊసేసిన బంగ్లాలో దెయ్యం కథ, ఇప్పుడో కామెడీ సీను, తర్వాత హారర్ సీను, మధ్యలో లవ్ ట్రాక్ అంటూ లెక్కలేసుకుంటూ సాగే స్క్రీన్ ప్లే, పూర్తిగా క్రింజ్ అనిపించే కామెడీతో ఆద్యంతం చిరాకు కలిగిస్తూ నిద్రాపుకోవటానికి పోరాటం చేసేలా చేసింది ఈ సినిమా. ఇందులో ఏదైనా బాగుంది అనిపించింది అంటే అది వధుసూర్ బ్యాక్ స్టోరీ అండ్ తన లోర్ మాత్రమే. తన కథని 10 నిమిషాల్లో చుట్టేశారు గాని దాంతోనే మొత్తం సినిమా తీసేసి ఉండొచ్చు. ఆ కథ అంత డెన్స్ గా రిచ్ గా ఉంది. అంత బలమైన దాన్ని తొందరగా ముగించేసి నవ్వురాని అవుట్డేటెడ్ స్లాప్స్టిక్ కామెడీ అండ్ భయపెట్టలేని మీడియోకర్ సీజీ హారర్ సీన్స్ తో సినిమాని నింపేశారు. ఒకప్పుడు అసలు కథకి ఇంకో 2-3 ట్రాక్లు యాడ్ చేసి సినిమాని 3 గంటలు లాగేవాళ్ళు. జనాలు కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. అయినా సరే నేను ట్రెండ్ ఫాలో అవును, నాది నాదే, నాకు వచ్చిందే చేస్తా అంటే మీది మీదే. ఇక ఈ అవుట్డేటెడ్ స్టోరీ టెల్లింగ్ ని మన అక్షయ్ కుమార్ తనకే సాధ్యమైన కామెడీ టైమింగ్ అండ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఒడ్డున పడేయడానికి సాయశక్తిలో ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. బట్ అక్కడక్కడా కొంచెం నవ్వించగలిగారు. ఇంతకు ముందు అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ గారి కాంబినేషన్ లో మంచి మంచి కామెడీ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ ఈ సినిమా దరిదాపుల్లో కూడా లేదు. కంప్లీట్ గా మిస్ ఫైర్ అయిందని చెప్పాలి. ఇక హీరోయిన్ వామికా గబ్బి పాపం సినిమాలో ఎందుకుందో ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో అనిపించింది. చాలా చోట్ల క్లూలెస్ ఉంది. తన క్యారెక్టర్ ని రొటీన్ హీరోయిన్ లా కాకుండా తన చుట్టూ 1-2 ట్విస్టులు రాసి ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ రైటింగ్ చాలా బలంగా ఉండటంతో చివరికి తను సినిమాలో ఉన్నా లేకున్నా కథకి పెద్దగా ఒరిగేదేం లేదన్నట్టు తయారైంది. ఇక ఉన్నంతలో టబ్బు గారు పర్లేదనిపించినా ఆమె క్యారెక్టర్ చాలా వీక్ గా ఉండటంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేకపోయారు. ఇక గ్రీడీ వెడ్డింగ్ ప్లానర్ గా పరేష్ రావల్ గారు సినిమా అంతా ముడ్డిగల్చుకునే పనిలోనే ఉన్నారు. తన క్యారెక్టర్ చూస్తే అర్థమైపోతుంది ప్రియదర్శన్ గారి ఐడియాస్ ఎంత అవుట్డేటెడ్ ఉన్నాయో. ఇక చెల్లెలి క్యారెక్టర్ లో మిథిలా పల్కర్ నేను సినిమాలో ఉన్నాను అనిపించుకోగా, రాజ్పాల్ యాదవ్ చెంపదెబ్బలు తినడానికి సినిమాలో ఉన్నారు. చెంపదెబ్బలకి మీద ఇచ్చే రియాక్షన్స్ బాగుంటాయి అన్నట్టు సినిమా అంతా ఆయన పీకే పనిలోనే ఉన్నారు. ఇక లేట్ అర్సానీ గారు 84 ఏళ్ల వయసులో కూడా ఎనర్జెటిక్ గా నటించగా, ఇలాంటి సినిమా ఆయన చివరి సినిమా అవటం మాత్రం బాధగా అనిపించింది. ఇక టెక్నికల్ గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. మంగళపూర్ ని, ఆ ప్యాలెస్ ని చాలా బాగా చూపించారు. దివాకర్ మణి అందించిన సినిమాటోగ్రఫీ డీసెంట్ ఉన్నా పాలిష్డ్ కలర్ గ్రేడింగ్ వల్ల సినిమా చాలా చోట్ల ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇక ప్రీతం అందించిన పాటలు ఏదో ఉన్నాయనిపించగా, రాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనేలా ఉంది. ఇక విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్ కొన్ని చోట్ల ఇంప్రెసివ్ గా ఉండగా చాలా చోట్ల నాసిరకంగా అనిపించింది. ఇక ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సింది. ఈజీగా ఒక 30-40 మినిట్స్ ట్రిమ్ చేసేయచ్చు. ఇక డైరెక్టర్ ప్రియదర్శన్ గారి విషయానికి వస్తే, ముందు చెప్పుకున్నట్టు ఆయన స్టైల్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఏదో చాలా కాలం తర్వాత అక్షయ్తో సినిమా చేస్తున్నాం, తమ స్టైల్ ని గుర్తు చేసేలా కామెడీ చేద్దామని కాకుండా ఆ వధుసూర్ కథని సీరియస్ గా తీసుకొని చేసుంటే బాగుండేమో అనిపించింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, బూజు పట్టిన బంగ్లా, అది విషయం.